అదొచ్చే రూట్ మ్యాప్ మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ. ఇక మనం ఒకసారి ఎల్బీ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని సిద్ధార్థని అడుగుదాం. సిద్ధార్థ, ఎన్ని ఏర్పాట్లు అంటే మీరు ఎంతమంది వస్తారనే ఒక అంచనా ఉంటుంది కదా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనే దాని మీద ఒక క్లారిటీ ఏమన్నా వచ్చిందా? రేపైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1:04 ముహూర్తం ఖరారైంది. అయితే ఇచ్చినటువంటి ఇన్విటేషన్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్యుల ప్రమాణ స్వీకారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అనేది అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్విటేషన్. సో కొంతమంది మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశం ఇంకా తేలకపోవడంతో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలనేది రేవంత్కి క్లారిటీ ఉన్నా కొంతమంది ఆశావాహులు అలకబూనడాలు తమకు ఈ పోర్ట్ఫోలియోలు ఎప్పుడు తర్వాత అవుతాయి, ముందు ప్రమాణ స్వీకారాలు అయిపోతే పోర్ట్ఫోలియోలు ఈవినింగ్కో మరుసటి రోజు మార్నింగ్కో ఇస్తారు, అది ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే అసలు ఎంతమంది చేస్తారు రేపు? సీఎం డిప్యూటీ సీఎం వరకు చేస్తారా లేకపోతే సగం మంది చేస్తారా అనే దాని మీద ఏదో కన్ఫ్యూజన్ ఉంది కదా, అది అడుగుతున్నాను. రేవంత్తో పాటు ఒక ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ ఆరుగురిలో సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని ఏఐసిసి అంటే రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ, ఇట్లా దాంతోపాటు ఒక మహిళ, ఇట్లా సామాజిక సోషల్ ఈక్వేషన్స్ కలిసి వచ్చేలాగా ఒక 6 ప్లస్ రేవంత్ రెడ్డి 7 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచే వాళ్ళ పండుగ వాతావరణం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో లేరు, 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి మెగా ఈవెంట్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రీట్ చేస్తున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ విఐపీలు ఉంటారు, ఎక్కడెక్కడ విఐపీ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది, విఐపీ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు డైరెక్షన్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డితోని వీళ్ళు సమన్వయం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎల్బీ స్టేడియంలో ఒక ప్రధానమైన వేదికను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానమైన వేదిక మీద రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి మంత్రులు ఉంటారు. దాని పక్కకే 63 కుర్చీలతోని ఒక మరో వేదికను ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలందరూ ఆ సీట్లలో కూర్చుంటారు. ఇక అటు పక్కన లెఫ్ట్ సైడు 150 మందితో కూడినటువంటి ఒక ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. ఏఐసిసి పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ కూడా వస్తా అన్నారు. ఆయనతో పాటు ఏఐసిసికి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులు, తెలంగాణ ఏర్పాటుకు సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి మీరా కుమారి, అదేవిధంగా చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఇట్లాంటి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసము స్టేజీ కిందనే ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేశారు. 300 మందికి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 300 మందికి ఆహ్వానాలు పంపారు. ఇక దాంతోపాటు తెలంగాణ మేధావులు ప్రొఫెసర్ కోదండరాము, అదేవిధంగా హరగోపాలు, గాదే ఇన్నారెడ్డి, పాషం యాదగిరి, ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళ కోసం మరొక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దాని పక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల కోసం ఒక గ్యాలరీ. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో, దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల కాలంలో కేసులు మోపబడ్డటువంటి విద్యార్థి నాయకులకు కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది.